హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చెలో వైజాగ్. ఈరోజు బాలామృతం పౌడర్తోని మనం హెల్తీగా ఇంట్లోనే బిస్కెట్స్ ఎలా రెడీ చేయాలో చూసుకుందాం. బాలామృతం పౌడర్ మనం జనరల్గా 2.5 kgs ఉంటుందండి. నేను ఇందులో 1 kg మాత్రమే యూస్ చేస్తున్నాను. బాలామృతం పౌడర్ బరకగా ఉంటుందండి. సో మనకి మనం అంగన్వాడీ పిండి చాలా బరకగా ఉంటుందండి. సో దట్ మనం దాన్ని మిక్స్ చేసి తీసుకుంటే సాఫ్ట్గా అవుతాయి. బిస్కెట్స్ కూడా చాలా బాగా వస్తాయండి. అందుకే నేను 1 kg పిండి తీసుకొని అది గ్రైండ్ చేసుకొని సాఫ్ట్ పొడి అయినంత వరకు తీసుకున్నానండి. దాని తర్వాత నేను షుగర్ తీసుకున్నాను. షుగర్ కూడా సాఫ్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. షుగర్ ఎక్కువ పడదు జనరల్గా ఈ పిండిలోని, ఎందుకంటే ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి. దాంతోపాటు నెయ్యి, కొంచెం పాలు తీసుకున్నానండి. షుగర్లో నేను 2 కప్పులు గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను. గోధుమ పిండి యాడ్ చేసుకొని 2 కలిపి పెట్టుకుంటానండి. కలిపి పెట్టుకొని మధ్యలో నేను కొంచెం బాలామృతం పౌడర్ వేసుకుంటున్నాను. మిల్క్లో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసి పెట్టుకున్నానండి, ఎందుకంటే సాల్ట్ దాంట్లో మిల్క్లో డిజాల్వ్ అవుతుందని. డిజాల్వ్ అయిన తర్వాత నేను ఈ పిండి బాలామృతం పౌడర్ వేసుకున్నాను. తర్వాత కప్పు పాలు వేసుకుంటున్నాను. తర్వాత నెయ్యి వేసుకున్నాను. మధ్యలో వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ పిండికి. తర్వాత గోధుమ పిండిలా మిక్స్ చేసుకోవాలి. మనం తగినంత యాడ్ చేసుకోవాలి. మధ్యలో యాడ్ చేసుకుంటే వాటర్ బెటర్. దాంట్లో కొంచెం ఇలాచీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. చూడండి టెక్స్చర్ ఎలా కనిపించాలి అంటే వీడియోలో కనిపించినట్టు టెక్స్చర్ ఉంటే బెటర్ అనమాట. తర్వాత మనం చపాతీ ఉండలు చేసుకొని చపాతీలాగా దాన్ని చేసుకోవాలండి. చపాతీ చేసుకున్న తర్వాత ఆ చపాతీ చేసుకుంటున్నప్పుడు అది మీడియం థిక్నెస్లో ఉంటే బెటర్. తర్వాత మీ దగ్గర కత్తి ఉంటే కత్తి, లేదా పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తో దాన్ని స్క్వేర్ షేప్లో మనం కట్ చేసుకోవాలండి, కనిపించే విధంగా. తర్వాత అవన్నీ పక్కకు పెట్టుకొని తర్వాత కాచిన పెనంలోని కొంచెం నూనె వేసుకొని ఇవన్నీ వేసుకోవాలండి, స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నవన్నీ. తర్వాత అది గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత తీసేస్తే కరకరలాడే బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవి చాలా హెల్దీ అండి, పిల్లలకు కూడా పెట్టవచ్చు ఈవినింగ్ టైం స్నాక్స్ కింద.